రైతు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన కర్నూలు డీసీసీబీలో ఇంటి దొంగలే కన్నం వేశారు. లక్షల రూపాయలు సొంతానికి వాడేసుకుని బ్యాంకుకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజల సొమ్ము స్వాహా చేసినా గుర్తించలేకపోతున్నారు. ఏ రోజుకా రోజు బ్యాంకు లావాదేవీలపై లెక్కలు చూడాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉండి అక్రమార్కులు యథేచ్ఛగా డబ్బులు స్వాహా చేసేందుకు అవకాశాన్నిస్తున్నారు. కర్నూలు డీసీసీబీలో తరచూ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొందరు బ్యాంక్ అధికారులు యథేచ్ఛగా సొమ్ము స్వాహా చేస్తున్నారు. గతంలో ఆదోని బ్రాంచ్లో లక్షల్లో మాయం చేయగా తాజాగా ఆత్మకూరు బ్రాంచ్లో 80 లక్షలు మాయం కావడం కలకలం సృష్టిస్తోంది. ఉన్నతాధికారులు ఎంత గుడ్డిగా విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుంది. త్వరగా కోట్లు సంపాదించాలనే దురాశతో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు బ్యాంక్ సొమ్మును స్వాహా చేశారు. లావాదేవీలపై అడుగడుగునా చెక్ ఉండే బ్యాంకులోనే ఇలాంటి వ్యవహారం జరిగిందంటే ఇతర బ్యాంకుల్లో కూడా ఏమైనా ఇలా చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. కేడీసీసీబీలో క్యాషియర్గా పనిచేస్తున్న అల్తాఫ్ 100 రూపాయల నోట్ల కట్ట పైన కింద 500 నోటు పెట్టి 10,000 కట్టను 50,000 నోట్ల కట్టగా నమ్మించారు. ఇలా ఒకరోజు కాదు 2 రోజులు కాదు నెల రోజుల పాటు ఉన్నతాధికారుల కళ్లు గప్పి బ్యాంకు సొమ్ము పక్కకు పెట్టేశారు. దాదాపు 80 లక్షలను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. ప్రతిరోజు నగదు లావాదేవీలపై పాసింగ్ ఆఫీసర్ నిఘా ఉండాలి. పాసింగ్ ఆఫీసర్ రంగయ్య నిర్లక్ష్యమో నిద్రమత్తో గాని నెల రోజులు క్యాషియర్ 10,000 కట్టను 50,000 కట్టగా నమ్మించారు. నెల రోజుల తర్వాత కానీ ఈ వ్యవహారం బయటపడలేదు. మరికొన్ని బ్రాంచీల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయి. అధికారుల అక్రమాలు పర్యవేక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యంతోనే యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.